ఏపీలోని కూటమి ప్రభుత్వం మళ్లీ తన కుట్రలకు పదును పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదకు కాకీలను ఉసిగొలుపుతోంది. యూరియా కొరత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూముల్ని తన బినామీలకు దోచిపెట్టడం వంటి అంశాలపై ఇటీవల సోషల్ మీడియాలో బాగా విమర్శలొచ్చాయి. ప్రజల్లోనూ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత పెరిగింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రెడ్ బుక్ రాజ్యాంగానికి మళ్లీ పదును పెట్టింది. చంద్రబాబు సర్కార్ మరోసారి తాలిబన్ల అవతారం ఎత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై అక్రమ కేసులు పెట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలతో తీవ్రస్థాయిలో గలమెత్తుతున్నారు. ముఖ్యంగా గడిచిన 4 నెలలుగా యూరియా దొరక్క రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున క్యూలైన్లు కనబడుతున్నాయి. పొలం పనులు వదిలేసి రైతులు యూరియా కోసం రెయింబవళ్లు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు సర్కార్ రైతాంగాన్ని గాలికి వదిలేసిన వైనంపై సోషల్ మీడియా వేదికగా అన్ని వర్గాల ప్రజలు గొంతెత్తారు. దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. యూరియా సమస్యను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆందోళనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దీనిపై కూడా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమాల్లోనూ సాధారణ ప్రజలు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజల ఆందోళనని చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ వారి గొంతు నులిమే కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సార్లు చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్లు ఇచ్చినా బుద్ధి రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులకు ఖాకీలను మళ్లీ ఉసిగొల్పింది. తాడేపల్లికి చెందిన సవీంద్ర అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో కలిసి బైక్ మీద ఇంటికి వెళ్తున్న సవీంద్రను కారులో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు మఫ్టీలో ఉండడంతో వారు ఎవరనేది తెలుసుకోవటం కష్టమైంది. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఆ విజువల్స్ ని తీసుకుని సవీంద్ర భార్య లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తపై గంజాయి కేసు పెట్టారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులో ఇరికించారని చెప్పింది. ప్లాన్కే వెళ్ళారు సార్ వాళ్ళంతా కూడా. స్కెచ్ పరంగా వెళ్తూ మా వారికి ఎటువంటి అలవాట్లు లేని, సిగరెట్ కూడా తాగని నా భర్తని గంజాయి అనే ఒక కేసు కింద బనాయించడం, మానసికంగా మమ్మల్ని ఒత్తిడి చేసి ఇదంతా కూడా చేయటం అనేది అమానుషంగా ఉంది. జగన్ గారిని కలిసారు కదా, ఆయన ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు? అమ్మా నేనున్నాను, ఆయన మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. పార్టీ పరంగా సారు అన్ని విధాలా కూడా మాకు హెల్ప్ చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ సార్ దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి, సజ్జల గారు కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్లో ఉండటం కానీ నాకు హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరూ. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా గొంతు నులిమే కార్యక్రమానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులు చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకపోగా తిరిగి వారి మీదే ఎదురు కేసులు పెట్టించిన నీచమైన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ చెడ్డ పేరును మూటగట్టుకుంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేస్తే ఇక తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండరన్న ఉద్దేశంతో గడిచిన 16 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 780 మందిపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 43 మందిని అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20 వరకు అక్రమ కేసులు నమోదు చేసి తన శాడిజాన్ని చూపించారు చంద్రబాబు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేయాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు హెచ్చరికలతో కాకీలు కాస్తంత వెనక్కు తగ్గినా మళ్లీ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సోషల్ మీడియా ప్రశ్నిస్తుందన్న కారణంతో అక్రమ కేసులకు ఆదేశాలిచ్చారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలను, వాళ్ళు అభివృద్ధి జరగలేదన్న క్రమంలో వాటిని ప్రపంచానికి తెలియజేసేటువంటి కార్యక్రమం సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా విపరీతంగా వైరల్ అయినటువంటి క్రమంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరలా గతంలో ఏదైతే జరిగిన విధంగా అక్రమంగా మరలా కేసులు పెడదాం, అక్రమంగా కేసులు బనాయించి భయపెడదామని మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, ఆదుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది. బయటకు తీసుకునేటువంటి బాధ్యత లీగల్ టీం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళవేళ సిద్ధంగా ఉంటుంది. విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోసమే 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వమే లెక్కలు చూపింది. ఈ భారీ అవినీతిపై ప్రశ్నిస్తే వందలాది మందిపై కేసులు పెట్టారు. యూరియా సమస్యను తెలిపేలా ఫోటోలను పెట్టినా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటమేంటని ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారు.
రాక్షసంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తోంది.